ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత పరిశిష్ట భాగము. భగవంతుడైన శ్రీమన్నారాయణమూర్తి ఒకవేళ దర్శనమే ఇచ్చినప్పటికీ, ప్రసన్నతతో ఉన్నప్పటికీ కూడా విష్ణు భక్తులైనటువంటి వారు అక్షయమైన, ఎటువంటి క్షయము లేనటువంటి, వినాశము లేనటువంటి ఆ గురుభక్తినే కోరుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ యొక్క సత్వగుణ ప్రాతిపదిక పైన ఉన్నటువంటి శ్రీ విష్ణు భగవానుడు ప్రత్యక్షమైన గుణ వికారాలకు లోబడేటువంటి శరీరాలు అనేవి నశిస్తాయి. కానీ శరీరం ఉత్పన్నమే కానిటువంటి జ్ఞానాన్ని ఉపదేశించే శ్రీ సద్గురుమూర్తి ద్వారా మళ్ళీ ఉత్పన్నమే కాని దేహం ఎలా పోతుంది? కాబట్టి ఎటువంటి ఉత్పత్తి వినాశాలు లేని ఆ అక్షయమైనటువంటి గురుభక్తినే కోరుతూ ఉంటారు గురుభక్తులైనటువంటి వారు. అంటే గురువు గనక ప్రసన్నుడయ్యాడనుకో, ఇంకా జగదీశ్వరుడైనటువంటి శ్రీ విష్ణుదేవుడు కూడా భక్తునికి ఎల్లప్పుడూ కూడా సర్వసిద్ధులు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వానికి సర్వము వాడి సంకల్పం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఎందుకు అంటే జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వానికి అసలుకి సంకల్పాలు అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వాని యొక్క సంకల్పం పరమాత్మ వస్తువును పొందాలి, పరమాత్మ వస్తువునందే సంలీనం అవ్వాలి అనేటువంటి ముక్తత్వాన్ని కోరుకుంటాడే కానీ ఈ ప్రాపంచిక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి విషయాలను కోరడు. కాబట్టి అందుకని సత్వగుణము అనేది ఎల్లప్పుడూ కూడా వాడిని ఆవరించే ఉంటుంది. వాడు కోరినటువంటి కోరికలు అన్నీ కూడా తీర్చబడతాయి. దానిని గురించే జగదీశ్వరుడైనటువంటి ఒకవేళ శ్రీ సద్గురుమూర్తి గనక ప్రసన్నతతో ఉన్నాడనుకో, అప్పుడు జగత్తుకే ప్రభువైనటువంటి శ్రీ విష్ణుదేవుడు కూడా ఆ భక్తునికి ఎల్లప్పుడూ కూడా వాడు కోరినటువంటి దానిని సిద్ధింపజేసేటువంటి విషయమే కలుగజేస్తూ ఉంటాడు. అంతేకాదు పరమానంద భరితుడు అవుతూ ఉంటాడు. అటువంటి గురుభక్తులను చూసినటువంటి విష్ణుమూర్తి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇందువల్ల గురుభక్తియే సంపూర్ణమైనటువంటి ఫలాన్ని కలిగిస్తుంది అని కదా తెలుస్తోంది. ఏ విధంగా అంటే గురుభక్తి మాత్రమే ఇంకా మళ్ళీ ఇది కావాలి అనేటువంటి కోరిక లేని స్థితిలో సర్వ కామములు కూడా సర్వము కూడా వానికి సంకల్ప వికల్పాలు వాని యొక్క చింతన సర్వము నశించిపోవడము లేదా పూర్ణవంతం అవ్వడము ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గురుభక్తి ఉన్నటువంటి వారికే ఇక ఇది కొరత అనేది లేకుండా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలిగించేటువంటి విషయంగానే ఉంటుంది. ఆ విషయంగానే గురుభక్తి ఫలిస్తుంది అని చెబుతూ, అంటే శ్రీ సద్గురుమూర్తియే సర్వస్వం అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, గురుదేవుడు వేదాంత తత్వ మార్గమనందలి ప్రవృత్తిని అంటే ఎప్పుడైతే గురుదేవుని యొక్క కరుణావేశము చేత ఆయన బోధించేటువంటి జ్ఞాన మార్గంలో వానికి ఇక వేదాంత తత్వ మార్గమనందలి, వేదాంతము అంటే వేదము అంటే తెలియబడేది, తెలియదగినది, అటువంటిది అంటే దానికి చివరదైనటువంటిది, అంతమైనది అంటే తెలుసుకునేటువంటి జ్ఞానం సహితము కూడా ఆ పరమాత్మ తత్వమునందు మరి ఏకమయ్యేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే వేదాంత తత్వము. అటువంటి అంటే తనను తాను మరి సర్వమునందు సంలీనం చేసుకునేటువంటి జ్ఞాన ప్రకాశం యొక్క సహాయముతో తను చేసేటువంటి స్వకీయమైనటువంటి ప్రయత్నము. అయితే అటువంటి వేదాంత తత్వ మార్గమనందలి విషయాలను అంటే వాడు ఆ జ్ఞాన మార్గాన్ని కనుక అనుసరించాడా, గురుదేవుని యొక్క బోధ వల్ల వచ్చిన జ్ఞానప్రాప్తి ద్వారా వాడు అనుసరించినటువంటి మార్గంలో ప్రవృత్తిని చెందడం, ఏ విధంగా పరమాత్మ వైపుకే ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ ఉండడం, పరమాత్మ తత్వమే తానై ఉండడం,
తాను ఇంకక్కడ ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ప్రపంచము, జగత్తు, విశ్వము, ప్రకృతి, దృశ్యము ఇటువంటి వస్తుతతి ఉన్నదా? లేదు. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటిది అద్వితీయుడు. ద్వితీయం నాస్తి. ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువు కంటే రెండవది లేదు. ఆ పరబ్రహ్మ స్వరూపుడే అయినటువంటి వాడు శ్రీ సద్గురుమూర్తి. ఆయన చేసేటువంటి బోధ, ఆయన ఏ పదాన్ని అనుసరించాడో, ఏ జ్ఞాన మార్గాన్ని అనుసరించాడో, ఏ పదాన్ని అలంకరించాడో ఆ తత్వాన్ని గురించి, తన యొక్క అనుభవాన్ని గురించి తను చెప్పడంలో ఎంతో నిపుణత సాధించిన వాడే కదా. అటువంటి జ్ఞానాన్ని బోధించడంలో ఆయన ఎంతో ప్రవృత్తి మార్గం అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి నివృత్తి జరిగిందా, వేదాంత తత్వ మార్గంలో ప్రవృత్తి అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగానే ఇంకా తీర్థము, వ్రతము మొదలైనటువంటి యోగాలు, తపస్సులు, ధ్యానాదులు అంటే అనేక తీర్థాలను సేవించడము ఆగిపోతుంది. అనేక వ్రతాలు అనేటువంటివి కూడా ఆపివేసుకుంటాడు. అంతేకాదు అనేక యోగాలు అంటే ప్రాణాయామాది అభ్యాస క్రియలు ఏవైతే ఉన్నాయో అటువంటి హఠయోగముతో కూడినటువంటి ఆ యోగాలు ఆపివేసుకుంటాడు. ఇక్కడ మీది మిక్కిలి చెప్పబడింది ఏంటి అంటే జ్ఞానపరమైనటువంటి విచారణ. ఆ విచారణ లేనటువంటి వానికి ఈ యొక్క కలేబరంతో కూడుకొని అనేక క్రియలను ఆచరిస్తూ మళ్ళీ కూడా వచ్చిపోయేటువంటి కాయాలను తగిలించుకుంటూ వదులుకుంటూ ఉండవలసిందే. కాబట్టి ఇక్కడ యోగము కానీ, తపస్సు కానీ, ధ్యానము కానీ, మరి సత్యము, శాంతి మొదలైనటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే సదాచారానికి సంబంధించినవి. ఈ సదాచారము అంటే సత్తునందు మాత్రమే ఆచారము కలిగి ఉండడం, సత్యమునందు మాత్రమే దృష్టిని పెట్టుకుని ఉండడం. ఆ విధంగా ఉన్నప్పుడు వాడు ఎటువంటి వర్ణాశ్రమాది ధర్మాలతో కూడుకున్నవాడ అయినప్పటికీ కూడా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మొదలైనటువంటి వర్ణాలలో దేనికి సంబంధించిన వాడైనా లేదా బ్రహ్మచర్యము, మరి గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి ఏ ఆశ్రమ ధర్మానికి చెందినటువంటి వాడైనా కూడా ఈ యొక్క జ్ఞాన యజ్ఞము, ఇక్కడ యజ్ఞము అన్నప్పుడు మనం హవిసులు, సమిధులు, మరి అగ్నిహోత్రాన్ని రగిల్చడానికి కావలసినటువంటి చండకర్రలు ఇటువంటివన్నీ కూడా ఏది స్తూపాలు, యూపస్తంభాలు ఇటువంటివన్నీ అనుకుంటాం. కానీ యజ్ఞము అంటే నిరంతరాయంగా వాడు ఏ సమయం వరకు నిర్ణయించుకున్నాడో ఆ సమయం వరకు అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేయడం, అది యజ్ఞం భౌతికమైనది. అదే ఆధ్యాత్మిక యజ్ఞమైతే, జ్ఞాన యజ్ఞమైతే ఎల్లవేళలా కూడా మనం ఘృతం వేసే కొలది కూడా, అదే నెయ్యి వేసే కొలది కూడా మనకి యజ్ఞవాటికిలో ఆ యొక్క అగ్ని అనేటువంటిది ప్రజ్వరిల్లుతుంది. అలాగే జ్ఞానము అనేటువంటిది అధిగమించేటంత వరకు కూడా అది జ్ఞానం ప్రవృద్ధమానమైందనుకో, జ్ఞానము అనేటువంటిది తేజరిల్లుతూ ఉంటుంది. అలాగా అంటే సమసిపోనటువంటి అగ్నిహోత్రములాగానే, శమించిపోనటువంటి అగ్నిహోత్రములాగానే శమించిపోనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని కలిగి ఉండడమే ఎల్లవేళలా కూడా తనను తాను పరిపూర్ణం చేసుకునేటంత వరకు, సర్వవ్యాపకమై ఏకరసమాత్రమైన పరిపూర్ణమునందు తాను సంలీనమయ్యేటంత వరకు కూడా వాడు ఏమై ఉంటాడు అంటే జ్ఞాన యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞాన యజ్ఞంలో ఎల్లవేళలా కూడా జ్ఞానం యందు ప్రవృద్ధమానమై మరి ఆ విధంగా ఆరూఢుడై ఉండేటువంటి వాడే జ్ఞానయజ్ఞము అనేటువంటిది చేస్తాడు. అంతేకాదు ఆ జ్ఞానయజ్ఞము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉన్నది అంటే భక్తి మీద ఆధారపడి ఉన్నది. మరి ఏ సద్గురుమూర్తి అయితే తనకి జ్ఞాన ప్రబోధం చేస్తాడో ఆ సద్గురుమూర్తి పట్ల భక్తిభావంతో విరాజిల్లుతూ ఉంటాడు. దాని ద్వారా జ్ఞాన ప్రకాశం అనేది తేజరిల్లుతుంది. ఆ తేజరిల్లినటువంటి జ్ఞాన ప్రకాశముతోటి వాడికి ఆత్మ అనాత్మ విచారణ అనేటువంటిది తోడవుతుంది. ఈ యొక్క ఆత్మ అంటే సత్యమైనది, అనాత్మ అంటే సత్యము కాని వస్తువును సత్యము అని భావించేది. అది ఎలాంటిది అంటే ఈ దేహేంద్రియాలు ఉంటేనే దృశ్యమాన ప్రపంచం ఉన్నది అనిపిస్తుంది. దేహం అనేటువంటిది లేదు, మరి ఈ దృశ్యమాన ప్రపంచం ఉన్నదా?
తెలీదు, ఉన్నదో లేదో. అంటే మనం పుట్టకముందు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఈ దృశ్యం ఉన్నది, మనం పోయినాక ఈ దృశ్యం ఉంటుంది అని మనం ఊహించుకుంటాం. కానీ మన అనుభవానికైతే రాదు కదా. ఆ అనుభవానికి వచ్చేటువంటిది ఏంటి? అదే జ్ఞానం. అందుకే ఇక్కడ ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకమైనది. ఈ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మయందు ఎల్లవేళలా కూడా వాడు స్థిరపడి ఉన్నప్పుడు అనాత్మ వస్తువులు, వచ్చిపోయేటువంటి స్థిరత్వం లేని వస్తువులు ఎల్లప్పటికీ కూడా ఇవి అస్థిరమే. ఈ వచ్చిపోయేటువంటివి సత్యము కానివి. ఈ వచ్చిపోయేటువంటి వస్తువుల్లో ఈ యొక్క జ్ఞానముతోటే దృశ్యాన్ని మనం కొలమానం చేస్తాం. అది ఎంత అంటే ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా, హెచ్చు తగ్గుల మార్పులకు లోనవుతూ, శీతోష్ణాదులకు కూడా లోనవుతూ, అధికమైనటువంటి వర్షాలు లేకపోవటం, అతివృష్టి అనావృష్టితో కూడుకొని ఉండడం, తాపత్రయాలకు లోబడి ఉండటం, మరి ప్రతి ఒక్క పరిణామము అనేక మార్పులతో కూడుకొని ఉండడం అనేటువంటిది దృశ్యమాన జగత్తే కాదు, దృశ్యంలోకి వచ్చినటువంటి శారీరకమైనటువంటి స్థితులు కూడా అదే. అందుకే శరీరం ఉత్పన్నం కావడం, గర్భంలో ఉండడం, ఉత్పన్నం కావడం, కొంచెం పెరగడం, వర్ధిల్లడం, ఇంకా బాగా పెరగడం, తగ్గిపోవడం, నశించిపోవడం, ఇటువంటి మార్పులు అనేటువంటివి శరీరానికి సంభవించినట్లుగానే ఈ జగత్ సంబంధమైన వస్తువులకు అన్నింటికీ ఇటువంటి మార్పులు అనేటువంటివి తప్పవు. అందుకు కాబట్టి అక్కడ ఆత్మ అనాత్మ విచారణ అన్నప్పుడు ఏ ఆత్మతత్వం అయితే సత్యమైనదో, సత్యమైన దానిని గురించి మనం గ్రహించగలిగినప్పుడు అప్పటిదాకా సత్యం అనుకునే అసత్య వస్తువు అనేటువంటి దానిని వదిలివేసుకుంటాం. అలా చేయగలిగినటువంటి, అలా అంటే స్థిరమైనటువంటి వస్తువులను గురించి మనం నిశ్చయించుకునేటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటుంది. అంతేకాదు మోక్షానికి కావలసినటువంటి సకల ధర్మాలు కూడా ఎల్లప్పుడూ కూడా భక్తులకు శ్రీ సద్గురుమూర్తి బోధిస్తూనే ఉంటాడు. ఎటువంటిది అంటే ఆత్మ ఏది, అనాత్మ ఏది, నిత్యమేది, అనిత్యమేది. అనిత్యాని శరీరము అనేటువంటిది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది, రానిది పోనిది, ఉత్పన్నం కానిది, వినాశము లేనిది. ఏంటది అంటే సర్వేక సమస్తము, సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మ వస్తువు. అది సత్యము. అది సత్యమైనప్పుడు ఈ కనబడి వచ్చిపోయేటువంటి మార్పులకు లోబడినది అది అసత్యము అని ఎప్పుడైతే నిశ్చయించుకునేటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని కలగజేయడం, ఆ జ్ఞానాన్ని కలగజేస్తే దాని ద్వారా ఏం పొందుతాం అంటే అప్పటిదాకా కూడా ఈ ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల మనం బందీకృతులమై ఉంటాం. దాని ద్వారానే మనం సంతోషపడుతున్నామని, దాని ద్వారానే మనం చిరకాలం ఉంటామని, దానిని సంపాదించడంతో మనకు ఆనందం పొందుతున్నామని ఈ విధంగా భావించేటువంటి జగత్ సంబంధమైన వస్తువులకి లోబడి ఆ వస్తువులను సముపార్జించుకోవడంలో దానికే లోబడిపోయి పరవశత్వంతో కొద్దిపాటి సుఖాన్ని వాంఛిస్తూ మరి అధికమైనటువంటి కష్టాన్నే కలిగించేటువంటి, ఈ కష్టం తీరేలోగా శరీరానికి ఆయు పరిమితమైనటువంటి ఆయువు ఎప్పుడైతే తీరిపోతుందో శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది. కానీ వాడు ఏది తీరాలనుకున్నాడో, దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడో, ఏదైతే సత్యమని భ్రాంతి పడ్డాడో దానికోసం మళ్ళీ కూడా అన్ని ప్రోధి చేసుకొని ఆ యొక్క వాసనలు, కోరికలు అన్నీ మూటగట్టుకొని పోయి మరొక శరీరాన్ని ధరిస్తాడు. ఈ విధంగా ధరించేటువంటి శరీరము అనేటువంటిది ఇక మళ్ళీ కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆత్మ ఏది, అనాత్మ ఏది, సత్యమేది, అసత్యమేది అన్నప్పుడు సత్య వస్తువును గురించి తెలుసుకున్నాడా, అసత్య వస్తువును వాడు వదిలివేసుకుంటాడు. అలా వదిలివేసుకున్నప్పుడు అటువంటి వదిలివేసుకోగలిగినటువంటి ఘనమైనటువంటి శ్రేష్టతరమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు సద్గురువరేణ్యుడు. అంతేకాదు మోక్షానికి కావలసినటువంటి సకల ధర్మాలను కూడా ఎప్పుడు భక్తులకు బోధిస్తాడు. మోక్షము అంటే మోహము క్షయించటం, మోహాక్షయతి ఇది మోక్ష. అంటే మోహము అంటే వస్తువును కోరడమే కాదు, అది లేకపోతే నేను ఉండలేను అని పూర్తి లోబడిపోతాడు. అటువంటి మోహము అనేది నశించేటువంటి దాకా వానికి ఎల్లప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి కోరికలు ఎలా ఉత్పన్నమవుతూ ఉన్నాయో శరీరాలు కూడా అలాగే ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా ఉపాధులు అనేవి
ఉత్పన్నమవుతాయి. దానికి కారణం ఏమిటి అంటే వాడు పరమాత్మ స్వరూపము సత్యమైనది, తాను కూడా సత్య వస్తువే అని తెలియక, తాను సత్య వస్తువు అని తెలియక వచ్చిపోయేటువంటి దేహధర్మం తనది అనుకుంటాడు. ఆ ధర్మంతో వాడు అనేక రాని పోని మరి ఇవన్నీ కూడా కాలంలో అనేక శరీరాలు ధరిస్తూ ఉంటాడు. ఆ శరీరాన్ని ధరించకుండా ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్నే కాదు, మోహం నశించిపోయేలాగా కోరికలు మొత్తము సుప్త దశలో ఉండేటట్లు, అంతేకాదు కోరికలు మొత్తం కూడా అబద్ధమైనటువంటివి, అసంగతమైనటువంటివి, సంగతమైనవి కానే కాదు, సత్యమైనది కానే కాదు. అస్థిర స్వరూపమే కోరికల సముదాయం. ఆ కోరికల సముదాయానికి ఏర్పడినటువంటి వాసనతో నిండిపోయినటువంటి దేహం. ఈ దేహము వస్తుంది పోతుంది. ఇది రాకుండా పోకుండా ఉండాలి అంటే వాడు ముక్తత్వాన్ని చెందాలి. అంటే ముక్తత్వం చెందటానికి వాడు దేనిలో బంధింపబడి ఉన్నాడు అంటే వాడి యొక్క కోరికలు, వాసన సంబంధమైనటువంటి సంస్కారాలలో బంధింపబడి ఉన్నాడు. ఎవరు బంధించారు? ఎవ్వరు బంధించల, తనకు తానే బంధించుకున్నాడు. ఏ మనో బుద్ధి చిత్తాహంకారాలైతే ఉన్నవో వాటి ద్వారా వాడు ఈ దృశ్యమాన జగత్తు సత్యం అనుకుంటున్నాడు. ఈ వచ్చిపోయేటువంటి స్థిరం లేని దేహాలు నిత్యం అనుకుంటున్నాడు. దాని ద్వారా దీనిని ఎంతో సౌకర్యవంతంగా సుఖవంతంగా చేయాలి అనే కోరికతోటి అనేకమైనటువంటి విషయాలను ప్రోధి చేసుకుని శరీరానికి ఆయువు తీరగానే శరీరం పోగానే మరొక కొత్త దేహాన్ని వేసుకొని వస్తున్నాడు. కానీ వాడంటూ పరమాత్మ స్వరూపమే అయ్యున్న తన స్థితి తాను ఎరుగనంతసేపు కూడా ఈ వచ్చిపోయేటువంటి వస్తుతతిలో తాను కూడా వస్తువే అయి ఉన్నాడు. అందుకు కాబట్టి ఈ పరమాత్మ తత్వాన్ని తెలియజేసేటువంటిది అంటే కోరికలను నశింపజేసేటువంటిది. మోహం ఎప్పుడైతే సంపూర్ణంగా నశించిపోయిందో ఇంకా వాని యొక్క దేహం పైన, లోకం పైన, మొదలైనటువంటి వస్తువుల పైన చూసేది, చూడబడేది, చూసేవాడు, చూడబడే జ్ఞానము, చూడబడే వస్తువు సర్వేక సమస్తము కూడా పరమాత్మ వస్తువు కంటే భిన్నమైనది కానే కాదు అని ఎప్పుడైతే భావిస్తున్నాడో ఆ భావనతోటే వాడి యొక్క జ్ఞానానుసరణ ఉంటుంది. ఆ జ్ఞాన అనుసరణ ద్వారానే వాడు మోహం నశింపజేసుకుంటాడు. మోహం ఎప్పుడు నశించిందో ఇంకప్పుడు వాడు ఏ విధంగా మోక్షతత్వాన్నే పొందుతాడు. ఆ మోక్షతత్వానికి కావలసినటువంటి ఏ ఏ ధర్మాలైతే ఉన్నవో వాటిని కూడా భక్తులకు బోధిస్తూ ఉన్నాడు. మనుజుడైనటువంటి వాడు, మోక్షం చెందాలి అనుకున్నటువంటి వాడు, ముముక్షువైనటువంటి వాడు ఏ ధర్మాన్ని అనుసరిస్తే మోక్షాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని గురించి దేహధర్మాలు, వస్తు ధర్మాలు, దృశ్య ధర్మాలు, ఈ యొక్క పాంచభౌతిక ధర్మాలు అనేటువంటి వాటిని గురించి వాటి యొక్క స్థిరత్వాన్ని గ్రహించి వాటిని అబద్ధంగా అవిద్యా స్వరూపంగా ఎవడు చూడగలుగుతాడో వానికి కోరికలు ఉండవు. కోరికలు లేనటువంటి వాడు మరొక శరీరాన్ని తీసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ స్థితిని కల్పింపజేస్తాడు. దానికి సంబంధించినటువంటి జ్ఞానబోధను చేసి ఆ బ్రహ్మానుసంధానమునందు ఆరూఢుణ్ణి చేస్తాడు శ్రీ సద్గురుమూర్తి. ఇవన్నీ కూడా ఎవరి యొక్క ధర్మాలు? శిష్యుణ్ణి ఉద్ధరించడం, శిష్యుడు తనను తాను ఉద్ధరించుకునేటట్లు చేయడం, జ్ఞాన మార్గం నందు ప్రవేశపెట్టడం, శిష్యుడు జ్ఞాన మార్గం నందే పయనిస్తూ నిరాటంకంగా వాని యొక్క ప్రయత్నము ఆపకుండా పరమాత్మతత్వమునందు పరివ్యాప్తమయ్యేటువంటి స్థితి దాకా కూడా జ్ఞానబోధన కొనసాగించడం. ఎప్పుడైతే తనకి నిర్వీర్యపు ఆలోచనలు వస్తాయో దానిని మళ్ళీ కూడా జ్ఞానబోధ చేత వీర్యవంతం చేయడం. దాని ద్వారా మళ్ళీ వాడు తనదైనటువంటి తన యొక్క సొంత గృహమైనటువంటి ఆ పరమాత్మ పదాన్ని చెందేటంత వరకు కూడా ఎల్లవేళలా కూడా ఇటువంటి జ్ఞానబోధనను గావిస్తూ కోరికలను నశింపజేసేటువంటి తెలివితేటలను చూపిస్తూ దానికి తగినటువంటి బోధనలు చేసేటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క పరమధర్మాలు అని తెలియాలి. ఎందుకు సద్గురుదేవునికి ధర్మాలేంటి అంటే తనను ఆశ్రయించినటువంటి వాడిని వాడు పరమాత్మ తత్వం వైపు మరి పయనించడం, పరమాత్మ యందే పరిడి వెళ్ళటం, తాను పరమాత్మ స్వరూపము అని తాను తెలియగలగటం, నిత్య సత్య శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందగలిగేటువంటి విషయాలను బోధించడమే శ్రీ సద్గురుమూర్తి యొక్క పరమధర్మం అనే చెబుతూ, అంతేకాదు జనుల యొక్క జనన మరణ వ్యాధి
వీరికి మహా ఔషధాలు అని ఎరగాలి. ఈ శ్రీ సద్గురుదేవుడు చేసేటువంటి పరమ బోధలు దేనికి ఉపయోగపడతాయి అంటే, జనుడు అజ్ఞాన ఆవరణకు లోబడి తనలో నిద్రాణమై ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయక తను అజ్ఞాన మార్గంలోనే వచ్చిపోయేటువంటి స్థితిగతుల్లోనే వాడు కూరుకుపోయి అవిద్యా సంబంధమైనటువంటి విషయాలే స్థిరమని భావించేటువంటి వాడు ఎల్లవేళలా కూడా మరి జననము, మరి స్థితి, మరణము అనేటువంటిది పుడతాడు, కొంతకాలం ఉంటాడు. ఆ ఉన్న సమయంలో అనేక వాసనలను ప్రోధి చేసుకొని దాని సంబంధమైనటువంటి దేహాన్ని ధరించుకుంటూ వస్తాడు. ఈ విధంగా అంటే ఎప్పుడైతే జ్ఞానం అనేది లేసమాత్రం కూడా లేకుండా పోతుందో వానికి జనన మరణ స్థితి అనేది తప్పదు. అటువంటి తప్పని పరిస్థితికి ఏది మరి ఇటువంటి వ్యాధి కలిగిన వారికి ఔషధం లేదా అంటే ఉన్నది. అది శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానౌషధం. శ్రీ సద్గురుమూర్తి ఇచ్చేటువంటి జ్ఞానము అనబడేటువంటి మంచి మందు ద్వారా వానికి మళ్ళీ కూడా ఇప్పుడు ఈ శరీరం పోకమునిపే వాడు జ్ఞానాన్ని అనుసరించి సద్గురుదేవుణ్ణి విశ్వసించి పరమాత్మ పదాన్ని కోరి దాని ప్రకారం వాడు వెళ్ళి తన యొక్క స్థితి కూడా పరమాత్మ తత్వమే అని తెలిసినప్పుడు మాత్రమే వాడు ఈ విధంగా అంటే ఈ జనన మరణ వ్యాధి అనేటువంటి దానికి లోనుగాకుండా ఉండేటువంటి శ్రీ సద్గురుమూర్తి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఆయన బోధించేటువంటి విషయాలు మంచి మహా ఔషధంగా పనిచేస్తాయి. ఆ పనిచేస్తాయని ప్రతి ఒక్కరం కూడా తెలియాలి. అంటే మనుజుడు ఉద్ధరించబడాలి అంటే అన్ని శరీరాల్లోకి కూడా జ్ఞానవంతమైనటువంటి మనుజ శరీరానికి మనుజుడు ఉద్ధరించబడాలి. తాను పరమాత్మ స్వరూపుడు కావాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క సాహచర్యం అవసరం, శ్రీ సద్గురుమూర్తి యొక్క సాంగత్యం అవసరం, ఆయన బోధించేటువంటి జ్ఞానౌషధాలు ఆయనకు అవసరం. అటువంటి అంటే ఔషధాలను ఎవరైతే స్వీకరించేటువంటి శిష్యుడు ఉంటాడో వాడు మాత్రమే తరించబడతాడు, మిగతా వాడు కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.